ఈ రోజున భయంకరమైన విషయాలు తెలుస్తాయి. తస్మాత్ జాగ్రత్త. ఏమిటి ఆ విషయాలు? ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు ఈ రోజు పొందుకోబోతున్నారు? తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఇక ఈ రాశి జాతకుల గురించి తెలుసుకోవాలి. ఏమీ ఆలోచించకుండా అపరిచిత వ్యక్తులను, బయట వ్యక్తులను ఈ రోజు నమ్మేస్తారు. వారి మాటల ప్రభావాన్ని కలిగింపచేసుకోవద్దు. ప్రతికూలంగా ఉంటుంది. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించుకోవడం ముఖ్యం. ఆహారం విషయంలో జాగ్రత్త. మానసికంగా కాస్త అశాంతి ఉండొచ్చు. కుటుంబ సభ్యుల మాటలు అనుచితంగా అనిపించవచ్చు. జై దుర్గాభవాని జ్యోతిషాలయం. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారంలో నష్టాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి, దిష్టి తీసిన నిమ్మకాయలు దాటడం, నరదిష్టి, నాగదోషం, ఆరోగ్య సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. మీ సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9121191826. ఓర్పుగా ఉండండి. అనవసరమైన ఖర్చులు చేయొచ్చు. కొత్త పనులు ప్రారంభిస్తారు. మాట, ప్రవర్తనపై నియంత్రణ ఉండాలి. భౌతిక వనరుల పెరుగుదల ఉంది. అనవసరంగా కోపం తెచ్చుకోవద్దు. ఆస్తికి సంబంధించి వివాదం ఉండొచ్చు. పిల్లలకు బాధ్యత అప్పగిస్తే దాన్ని వారు నిర్వర్తిస్తారు. విదేశాలకు వెళ్లి విద్య అభ్యసించాలన్నా, వేరే ప్రాంతానికి వెళ్లి చదువుకోవాలన్నా విద్యార్థుల యొక్క కోరిక ఈ సమయంలో నెరవేరుతుంది. ఇక ఈ సమయంలో నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కాస్త సున్నితంగా ఉండండి. ఒంటరి వ్యక్తుల ప్రేమ భాగస్వామిని మీరు కలుసుకునే అవకాశం ఉంటుంది. లభించే ఏ అవకాశమైనా లాభాలుగా మార్చుకోండి. కోరుకున్న వాటి కోసం ధనాన్ని వృధాగా ఖర్చు చేయొద్దు. ఆర్థిక వ్యాపారం చేసేవారు ప్రజలపై శ్రద్ధ వహించండి. వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో పనిపై పూర్తి శ్రద్ధ వహించండి. లేదంటే ఏదో ఒక అకారణంగా ఉన్నతాధికారులు మీకు తిట్ల దండకాలు మొదలు పెడతారు. ఆయుర్వేద పరంగా ఉత్సాహంగా ఉంటుంది. వ్యాపార సంబంధిత యాత్రకు వెళ్లాల్సి రావచ్చు. విజయం కాస్త అననుకూలం. కష్టపడండి. ఆచితూచి వ్యవహరించండి. గ్రహ సంచారం సామాన్యం. శ్రమించినా కూడా అంత ప్రతిఫలితం ఉండకపోవచ్చు. ఇక మీకు భవిష్యత్తు బాగుంటుంది. కార్య సాధన కోసం మొదలుపెట్టిన పనులన్నీ కూడా మధ్యలో అస్సలు ఆపొద్దు. ముఖ్యంగా ఈ రోజు అన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. పెద్దల యొక్క ప్రోత్సాహకం ఉంటుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. కాస్త ఆలస్యం అయినా అందుతుంది. ఓర్పుగా ఉండండి. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. శుభ కార్యక్రమానికి ఈ రోజు హాజరవుతారు. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోవచ్చు. అకాల భోజనం ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టొచ్చు. చిన్న చిన్న విషయాల్లో అలజడి రేగొచ్చు. ముఖ్యంగా ఆకస్మికంగా ఒక భయంకరమైన విషయం వినబోతున్నారు. ఆరోగ్యపరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, ఆదాయ పరంగా కావచ్చు. డబ్బు వచ్చే ఆదాయ మార్గం ఏదైనా మూసుకుపోబోతుంది. కొద్ది రోజుల్లో మార్పు రాబోతుంది అనే మాట వినొచ్చు. కానీ గుండె చెదిరిపోకూడదు. ధనం తగ్గినా ఎప్పటికైనా ధనం వస్తుంది. ఈ యొక్క మాట గుర్తుంచుకోండి. ఖచ్చితంగా ఈ వార్త అందొచ్చు. ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యం శివారాధన, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.